నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రవ్వ లడ్డులండి. ఈ విధంగా రవ్వ లడ్డులను ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా జ్యూసీగా కమ్మగా ఉంటాయి. తయారు చేయడం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కమ్మనైన జ్యూసీ రవ్వ లడ్డులను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ఈ రవ్వ లడ్డుల కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ సుజీ రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా సుజీ రవ్వ వేసుకొని అందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అందులోనే 1 కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి. ఈ పాలు పచ్చి పాలేనండి. చిక్కటి పాలు వేసుకోవడం వలన రవ్వ లడ్డులు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటే పిండి అంతా చాలా దగ్గరికి అయి ఉంటుంది. చూస్తున్నారు కదండి, పాలన్నీ పిండిని పీల్చుకొని పిండి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న రవ్వను నెయ్యిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతటిని కనీసం ఒక 10 మినిట్స్ అన్నా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వలన పిండి అనేది మాడకుండా నీట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా కనీసం ఒక 10 మినిట్స్ అన్నా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పిండి అంతా బాగా దగ్గరికి కుక్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా పిండి అంతా బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి అంతటిని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పిండి బాగా చల్లారిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇలాచీ పొడి అంతా ఈ పిండికి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, షుగర్ పౌడర్ వేసుకోవడం వలన పిండి కొంచెం దగ్గరికి పడుతుంది. ఈ విధంగా పిండి అంతటికి ఈ షుగర్ పౌడర్ పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని రవ్వ లడ్డుల్లాగా చుట్టుకోవాలి. చూసారు కదండి ఎంత జ్యూసీగా వస్తున్నాయో. ఈ విధంగా పిండిని కొంచెం తీసుకొని మనకి ఏ సైజు కావాలో అదే సైజులో రవ్వ లడ్డులను తయారు చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ లడ్డులను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. అంతా పిండిని కూడా ఇదే విధంగా రవ్వ లడ్డులాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయి రవ్వ లడ్డులు రెడీ. ఈ రవ్వ లడ్డులను మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.